ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మన ప్రయత్నం. మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గనగాని శైలజ నరసింహగౌడ్ పోటీ చేస్తున్నారు. మరి అడగలేదు, ఈసారి మమ్మల్ని గెలిపించాలని చెప్పి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అమ్మ నమస్తే. నమస్తే అండి. బాగురా? బాగున్నాం. ప్రచారం ఎట్లా ఉంది? ఎన్నికల ప్రచారం బాగుంది సార్. మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. ఏం సమస్యలు? వాళ్ళకి పెన్షన్స్ లేవని, సీసీ రోడ్లు లేవని, డ్రైనేజీ లేదని. గత ప్రభుత్వంలో అన్ని చేసినాము, ఇప్పుడు ఏం లేదు, కాంగ్రెస్ అనవసరంగా అంటారు. లేదు సార్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది ఏంది, మన ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ వచ్చినాయి సార్. ఇప్పటి వరకు అయితే ఇంకా కూడా మనం ప్రభుత్వాన్ని మనం భారీ మెజార్టీ గెలిపించుకొని, మన పైన కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకొని మళ్ళీ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నామండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో అభివృద్ధి చెందిందా, చెందలేదా? ఇప్పుడు గతదానికి దీనికి చాలా తేడా ఉందనండి. ఎప్పుడైతే మనము ఇక్కడ అభివృద్ధిని చేసుకోలేకపోయినామో, ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు కూడా మోత్కూరు మున్సిపాలిటీ మీద వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఖచ్చితంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించుకోవడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించు, అమ్మ మీ వెంట మేము ఉన్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, ఇక్కడ మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి అన్ని కూడా ఏర్పాటు చేసుకొని మీ అందరి తరఫున మీకు గెలుపుని చేసుకొని మనకు పద్మశాలి కాలనీ వాసులు అవుతుంది, వడ్రీ కాలనీ వాసులు అవుతుంది, డ్రైవర్ కాలనీ వాసులు అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సుందరయ్య కాలనీ వాసులు అవుతుంది, మెయిన్ రోడ్ మీద ప్రజలు కూడా అందరు కూడా మూకుమ్మడిగా అన్న మేము గెలిపించుకొని మనం ఎమ్మెల్యే గారికి దగ్గరికి పోదాం, ఎమ్మెల్యే గారి గిఫ్ట్ దగ్గర పోయి మన చైర్మన్ కైవసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం కొట్లాడి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఉన్నారండి. నిన్న సీతక్క గారు కూడా స్పెషల్ ఫండ్స్ నుంచి మనకు కాలనీలో ఉన్న సమస్యల గురించి చెప్పడం జరిగిందండి. అంగన్వాడీ భవనము అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం ఉండే, దాన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు పద్మశాలి కాలనీలో ముఖ్యంగా డ్రైనేజీ ఒకటి పెద్దది ఏర్పాటు చేయాల్సి ఉన్నది. సీసీ రోడ్లు మౌలిక వసతులు లేకుంటున్నాయి. అట్లే పోతే ఇంకొకటి సంఘానికి ఇక్కడ 1 ఎకరం స్థలం దాని గురించి ఉంటే వారు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని ప్రత్యేకంగా నేనైనా ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది పద్మశాలి సోదరులకు. ఆ విధంగా మాకు ప్రజల నుంచి మంచి ఉన్న వ్యక్తి తేజ డాక్టర్ గారు ఉన్నారు. వారితో కూడా మోత్కూరు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన వాళ్ళు చెప్తారు, మీ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసిన వీళ్ళు చెప్తారు. దీనిపై మీ స్పందన ఏంది? పబ్లిక్ తెలుసు విషయం. నేను మాజీ సర్పంచ్గా చేశాను. పురుషోత్తమ రెడ్డి గారి హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు చేశాము. అప్పుడు చేసిన అభివృద్ధి ఎంత ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఎంత అభివృద్ధి ఉన్నది మీకు తెలుసు. ప్రజలంతా చూస్తున్నారు. శూన్యం. వాళ్ళు చెప్పుకుంటూ పోవడం, మేము చేసిన పనులు వాళ్ళు చెప్పుకుంటూ పోవడం జరిగింది తప్ప వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. నేను చెప్తున్నాను, కాంట్రిబ్యూషన్ ట్యాంకులు ఎన్ని కట్టాము, వాటర్ చిన్న ప్రాబ్లం రాకుండా దాదాపు అన్ని ఏరియాల్లో వాటర్ ఇచ్చాము. జామచెట్ల బావి ఇచ్చాము, కొండాపురం ఇచ్చాము, ధర్మాపురం ఇచ్చాము, రాజనగూడెం ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 7 OHS ట్యాంకులు కట్టాము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను సర్పంచ్ అయ్యేప్పటికి 4 ట్యాంకులు ఉంటే నేను ఒక్కరిని వచ్చి 7 ట్యాంకులు కట్టించా. అంటే దీన్ని అభివృద్ధి ఎవరు చేసినట్టు? కాంగ్రెస్ పార్టీ చేసినట్టే కదా. నేను బీఆర్ఎస్లోకి ఎంటర్ అయినాక నాకు అలా శూన్యం కనిపించింది. అని డెవలప్ అయితే కేసీఆర్ తోటి అనుకున్నాము. చెప్పడం వరకే తప్ప చేతులలో మాత్రం జీరో. రోడ్లు పెట్టారు. మేము వైఎస్ఆర్ షెడ్ ఉన్నప్పుడే ఆ రోడ్డు మేము పెట్టించాము, డబల్ రోడ్డు పెట్టించాము. రాజగోపాల్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టించాము. అది ఎన్ని రోజులు పట్టింది? ఇప్పటిదాకా చేయలే. పూర్తిగా డబల్ రోడ్ పెట్టించాము, చేశారా ఇప్పటిదాకా? ఇప్పుడు మందుల సామేల్ గారు వచ్చినాక, ఎమ్మెల్యే గారు వచ్చినాక ఖచ్చితంగా చేయడం జరిగింది. ఆ డివైడర్ కూడా చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా కూడా చాలా సస్యశ్యామలంగా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. దానికి సీతక్క గారు కూడా నిన్న వచ్చారు, ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు, ఎమ్మెల్యే స్వరతో తీసుకొచ్చారు. మందుల సామేల్ గారు సీతక్కతోటి చాలా హామీలు ఇప్పించారు. ఆమె స్పెషల్ ఫండ్ నుంచి మోత్కూరు డెవలప్ కావడానికి నేను కృషి చేస్తానని అన్నది. అంత బాగున్నది కదా. మరి టీఆర్ఎస్ చేసింది ఏమని చెప్పండి? పబ్లిక్ని అడగని చెప్తారు, ఏం లేదు, శూన్యం. ఇప్పుడు ఈ కాలనీ ఉన్నది, ఈ కాలనీలో ఇప్పుడు డెవలప్ ఖచ్చితంగా చేస్తాము. అప్పుడు కూడా డెవలప్ చేద్దాము. కొన్ని చేసింది మేమే, డ్రైన్ చేసింది మేమే, అన్ని రకాలు చేసింది కూడా మేమే, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాత్రం ఏం లేదు, శూన్యం. ఇప్పుడు చూస్తున్నాం కదా, రోడ్ల పని చూస్తున్నాం కదా, శూన్యం. 2 సార్లు వార్డు మెంబర్ మంచిగా అమర్దరైండు. ఒకసారి
అమ్మందరాయండు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఓట్లు ఏం అడుగుతారు, వాళ్ళకే ఇంకా గోలు పెడితే ఇచ్చినాం, ఏం అభివృద్ధి జరగలేదు. ఈసారి శైలజ గారు ఓటేసి గెలిపిస్తే ఈ కాలనీ డెవలప్ అయితే అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా మాకు సంఘానికి 270 మంది సభ్యులు ఉంటే ఆ గ్రాండ్ ఎకరం ల్యాండ్ ఇచ్చి ఆ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ప్రకారం డబ్బులు కట్టి దాని పేరు ఎమ్మెల్యే గారి పేరు పెడతాం. మేము ఆ సంఘానికి ఎమ్మెల్యే గారి పేరు పెడతాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ పద్మశాలి కాలనీకి 2 ఆత్మూరు మండలం, మోత్కూరు మండలానికి చాలా ఉపయోగపడుతుంది. మేము అత్యధిక మెజార్టీ తోటి శైలజ గారిని గెలిపిస్తాం. అది మేము ప్రజ్ఞ చేస్తున్నాం అండి. ఇక్కడ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మాత్రం ఈడ మాకు ఒక్క రోడ్డు కూడా కాలే, ఇంతవరకు రాలే. ఇది చేసినాము, అది చేసినామని చాలా చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. ఆ గొప్పలు కావు. గతంలో అడగలేదా మరి సమస్య? అడిగినాం 10 సార్లు కాదు, 20 సార్లు అడిగినాము. మా డ్రైవర్ కాలి ముదిరిపోయి నువ్వు ఏం చేస్తున్నావు, మరి ఎందుకు వస్తలేదు, నువ్వు ఓటేయమని చెప్పినావు కదా, మరి ఓటేసినాము, ఇప్పుడు ఎందుకు వస్తలేవు రోడ్లు, అంతటా రోడ్లు పడుతున్నాయి కానీ ఈడ రోడ్ వస్తలేదు అంటే అయ్యా తప్పైపోయింది, నేను చాలా కష్టపడి ఆయన గెలిపించుకున్నా బెగరెడ్డి సార్కి, ఆయన మంచిగా అటెండ్ చేసుకుంటూ 7th వార్డులో ఫస్ట్ స్టార్ట్ చేయండి అంటే 7th వార్డు మన ఆజనే తొందరపడకు, నేను చేస్తా కదా, నా సొంత చేసుకుంటే అందరూ ఏమో అనుకుంటారు అని అన్నీ బేర చేయించుకోండు. నేను ఆ బాధకు నేను ఇసిపెట్టి మన మంజల్ సామల్ గారు వచ్చిన తర్వాత పిలవగానే నేను పోయినా, నరసనాన్ని అందరం పోయాము, షాల్వా కప్పుకున్నాం, కన్వాలు వేసుకున్నాక మళ్ళీ నేను పని చేసుకుంటా. ఈల ఇంట్లో వచ్చిన తర్వాతనే మాకు 5-6 ఇండ్లు వచ్చినాయి, ఇక్కడ 10 ఇండ్లు వచ్చినాయి. మొన్న మందల సామాన్ గారు చెప్తే వచ్చి మొన్న అది ఓపెనింగ్ చేసిపోయిండు రోడ్లకు. అయితే నమ్మకం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ గనగానే శైలజ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేను అయితే గతంలో ఇక్కడ మా చైర్మన్గా చేసిన ఆయన ఈ వార్డుకు పోటీ చేసిండు, ఏం పనులు చేయలేదు. ఇప్పుడు శైలజ గారు వచ్చిందనుకో మాకు అవకాశం ఉంది, పని చేస్తుంది అవకాశం ఉంది. ఇక్కడ సిసి రోడ్లు లేవు, మోరీలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, మాకు చాలా సంతోషం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు, ఏది అది రేవంత్ రెడ్డి. కరెంటు బిల్లు లేదు, ఆ స్త్రీలకు బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంది, చాలా మంచిగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు మా శైలజ గారిని గెలిపించుకుంటాం, ఎమ్మెల్యే గారికి గిఫ్ట్కి ఇచ్చి మేము మంచి